మండపేట నియోజకవర్గంలో గెలుపంటే వారి పంట పండినట్టే అని అందరూ అంటుంటారు. ఎందుకంటే ఏడాది పొడవునా పుష్కలంగా గోదావరి ఇసుక వ్యాపారం చేసుకోవచ్చు. ఇక మట్టి, బొండు ఇసుక బోనస్గా దొరుకుతాయి. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇసుక అయితే ఉచితంగా గోదావరి నుంచి కొట్టుకొస్తుంది. ఇక మట్టి దానికదే పుట్టుకొస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాటిని కొల్లగొట్టి తీసుకెళ్లడమే. అలా గత 18 ఏళ్లుగా పాతుకుపోయిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఇలాకా బంగారంలా మారిపోయింది. దీంతో అధికార పెత్తనం ఎక్కువై చివరకు ఒక సామాన్య రైతుపై ప్రభావం చూపించే వరకు వెళ్ళింది. ఇంతకీ ఆ తెరు వెనుక కథేంటి మీరే చూడండి. ఇతనొక సామాన్య రైతు. పేరు పాలిక శ్రీనివాస్. ఇతనిది మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం దగ్గర చెల్లూరు గ్రామం. అయితే ఇతనికి సొంత పొలం ఉంది. ఈ పొలంలో మట్టి మేట వేయడంతో దానిని చదును చేసి పామాయిల్ తోట వేయాలని భావించాడు. అందుకోసం పొక్లైనర్ ఒక లారీ తెప్పించి పనులు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారని చెబుతూ పోలీసులు, ఎంఆర్ఓ తదితరులు అక్కడికి పరుగెత్తుకెళ్లారు. రైతును బెదిరించి పొక్లైనర్ లారీలు సీజ్ చేస్తామని హెచ్చరించి వారిని పంపించేశారు. అక్కడ పనులు కాకుండా అడ్డుకున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం చినికి గాలివానగా మారింది. దీంతో ఇక్కడికి స్థానిక వైసీపీ ప్రతిపక్ష నేత తోట త్రిమూర్తులు వచ్చారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మనం బ్రిటిష్ పాలనలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఈ రైతు వైసీపీ అభిమాని కావడమే అతను చేసిన తప్పిదమని అన్నారు. అలాగైతే వైసీపీకి ఓటేసిన వారెవరిని పంటలు పండించుకునేవరా, బతకనివ్వరా అంటూ సీరియస్ అయ్యారు. ఒకప్పుడు ఊరిలో ఉన్న బ్రాందీ షాప్ తీసేసి ఊరికి దూరంగా ఉన్న ఈయన చేనులో వేశామని త్రిమూర్తులు చెప్పారు. మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇక్కడ బ్రాందీ షాప్ తీసుకువెళ్లి మళ్లీ ఊరిలో ఎక్కడుండేదో అక్కడే పెట్టారని విమర్శించారు. ఆనాడు ప్రభుత్వం అవసరం కోసమని భావించి ఈయన పొలాన్ని మెరగ చేసింది. మరిప్పుడు బ్రాందీ షాపు లేదు. ఏమీ లేనప్పుడు రైతు తిరిగి తన పొలాన్ని సాగు చేసుకుందామని వేసిన మెరగ తీస్తుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. మొత్తానికి వ్యవహారంలో అధికార పార్టీ కక్షగట్టి వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులపై చేస్తున్న దురాగతాలకు మండపేట నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఇలాఖాలో జరుగుతున్న గోదావరి ఇసుక అక్రమ తరలింపుపై తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన 18 ఏళ్లుగా ఆయన తరలిస్తున్న ఇసుక ఖరీదు కోట్ల రూపాయల్లో ఉంటుందని అంటున్నారు. ఇక వీటికి అదనంగా బొండు ఇసుక కూడా భారీ ఎత్తున తరలిపోతోందని చెబుతున్నారు. వీటికి తోడు మట్టి మాఫియా అరాచకాలకు హద్దే లేదని అంటున్నారు. పవర్ సబ్స్టేషన్లో పోస్టులకు కూడా లక్షల రూపాయల లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు అధికారులు, నేతలు అందరిపైన ఉన్నాయి. ప్రభుత్వ అధికారులందరినీ గుప్పెట్లో పెట్టుకుని అడ్డదారిలో వ్యాపారాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అన్నింటికి మించి మండపేట నియోజకవర్గంలో రహదారుల దుస్థితి అధ్వానంగా ఉందని అంటున్నారు. 8 ఏళ్లు అధికారంలో ఉండి కూడా మండపేట నుంచి రావులపాలెం వరకు రోడ్డు సరిచేయలేకపోయారని అంటున్నారు. ఈ రహదారి చూస్తే నరకానికి నకలుగా కనిపిస్తుంది. ప్రధాన రహదారి ఇలా భారీ గుంతలతో ఉంటే ఇక అంతర్గత రోడ్ల దుస్థితి చెప్పనలవి కాదని అంటున్నారు. విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారి ఇలా గుంతలేసి ఉంటే పట్టించుకునే వారే లేరని అంటున్నారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజా కార్యక్రమాలు వదిలేసి ఇలా వైసీపీ అభిమానులు, కార్యకర్తల్ని వేధించుకుంటూ కూర్చోవడం సరికాదని అంటున్నారు. ఒక్కసారి ఆ రోడ్డుపై వెళితే నడుములు విరిగిపోవడం ఖాయమని చెబుతున్నారు. చాలా మంది ఆ గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక రాత్రిళ్లైతే వేగంగా వెళ్లే వాహనాలు ఆ గతుకుల్లో పడి ఛిద్రమైపోతున్నాయి. లక్షల రూపాయల పెట్టుబడులవుతున్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇక వృద్ధులు, మహిళలు, చిన్నారుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎక్కడో ఒక రైతు తన సొంత పొలంలో మట్టి తీసుకుంటుంటే ఇంత కక్షగట్టి అతనిపై అధికారులు, పోలీసులను ప్రయోగించడం సరికాదని స్థానికులు అంటున్నారు. ఇకపోతే తోట త్రిమూర్తులు కూడా ఓ మాట అన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, అది గుర్తుపెట్టుకోమని హెచ్చరించారు. ఇకనైనా సామాన్యులు, రైతుల దగ్గరికి అధికార పార్టీ వెళ్లదని, వేధించదని ఆశిద్దాం.